బొగ్గు గనుల వేలంపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. తెలంగాణ బొగ్గు బ్లాక్ల వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాలలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఏదైతే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. శ్రీరాంపూర్తో పాటు మందమరి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాలోనే అన్ని బొగ్గు గనులు డిపార్ట్మెంట్లు ఓపెన్ కాస్ట్ల వద్ద కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా SRP3 గని వద్ద ఉన్నాం. ఇక్కడ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఈ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో సింగరేణి పూర్తిగా కార్మికులు దిగిపోతున్న సందర్భంలో ఈ సింగరేణి ప్రైవేటీకరణ అవుతున్న ఆలోచనతోటి కానూను నియామకాలు కేసీఆర్ నాయకత్వం పెట్టడం వల్ల ఇలా 15,000 మంది ఉద్యోగాలు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బొగ్గుని వేలాలు కార్యక్రమం గతంలో తీసుకున్నప్పటికీ ఆనాడు మేము యూనియన్ పరంగా, పార్టీ పరంగా గట్టిగా ఎదుర్కొన్నాం. ఆనాడు బ్లాక్ ఏదైతే టెండర్ అయినప్పటికీ ఒక్క బొగ్గు పెళ్ళ తీయకుండా ఆనాడు గట్టిగా మేము అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. పెళ్ళ తీస్తే ఊరుకోమన్నాం. కానీ ఈరోజు ఆనాడు ప్రధానమంత్రి గారు NTPCకి వచ్చినప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నారు. కానీ ఇవాళ వారు ఏం దందువైఖరి అవలంబిస్తున్నారు. అయితే సింగరేణి ప్రైవేటీకరణ కోసం ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఇద్దరు అటెండ్ అయ్యారు. ఒక దిక్కు కిషన్ రెడ్డి గారు, ఒక దిక్కు బట్టి విక్రమక్క గారు. ఈరోజు ప్రైవేటీకరణ అవుతే సింగరేణి సంస్థ ఉండదు. ప్రైవేటీకరణ వల్ల తక్కువ జీతాలతోటి ఎక్కువ బొగ్గు తీసి కాంపిటీషన్లో ఈ సింగరేణి సంస్థ నిలబడదు. తప్పనిసరిగా ఇది ప్రైవేటీకరణ అవుతుంది. ఇంతమంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ఒకవేళ బొగ్గు గనులు సింగరేణి సంస్థకి ఇవ్వాలి. ఒకనాడు సింగరేణి సంస్థ 100 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాక్షన్ చేస్తుంది. ఇలా సింగరేణి సంస్థ ఈ బొగ్గు బావులు కొత్త వాటి కూడా తీసుకునేంత శక్తి ఉంది, పనిచేసే వాళ్ళకి ఆ మ్యాన్ పవర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి సంస్థకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక మాట కూడా మేము ఇవాళ చేసే ఉద్దేశం వల్ల పెద్ద సంస్థ ఇవాళ దాదాపు 40,000 మంది ఉన్న కార్మికులు. ఇది ఒకటి ఇవాళ తెలంగాణకు ఇవాళ ఒక కార్మికులకు ఎంతమంది ఉపాధి కల్పిస్తే ఎంతమంది యువకులు కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్, ఇవాళ ఇంజనీర్లు ఇవాళ ఇందులో ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక దిక్కు కేసీఆర్, ఒక దిక్కు కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం, ఒక నిరసన కార్యక్రమం కాదు, 9వ తారీఖు నాడు కార్యక్రమం ఉంది. భవిష్యత్తులో గతంలో ఏదైతే టెండర్ అయినాయో ఆనాడు ఏదైతే పిల్ల తీయనీయలేదో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా మేమంతా అంటే బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు అనుకోండి, మేము ఒక ప్రజాప్రతినిధి కాకుండా ఒక కార్యకర్తగా, ఒక పార్టీ కార్యకర్తగా ఎక్కడైతే బొగ్గు తీస్తుందో ఈ తెలంగాణ ప్రాంతంలో అంతా మేమంతా తెలంగాణ సంబంధించిన మొత్తం TRS అదే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు ఆ పిల్ల తీయకుండా అక్కడ పోయి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, కార్మికులకు అండగా ఉంటాం అనే మాట చెబుతూ ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆధ్వర్యంలో మరి రాజిరెడ్డి గారు ఏదైతే అధ్యక్షులు, అదేవిధంగా కేటీఆర్ గారు పిలుపు మేరకు ఇలా SRP3లో ఈ నిరసన కార్యక్రమం. ఇందులో మరొకసారి మనం చేస్తున్నా, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, కార్మిక సంఘాలకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరు నా బాధ్యత, నా ఉద్యోగం, నా భవిష్యత్తు అనే దిశగా అందరు సహకారం కావాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజిరెడ్డి గారు, మీరు చెప్పండి, గతంలోనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గత BRS ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అడ్డుకున్నది. ఇవాళ 40,000 మంది కార్మికుల భవిష్యత్తు ఏదైతే ఆగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల. దీన్ని మనం గతంతో పోల్చి ఎట్లా చూడవచ్చు? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ సింగరేణి గడ్డ అనేది మా అడ్డా అనేటువంటిది. ఇక్కడ ఎవడొచ్చినా ఒక బొగ్గు పిల్ల కూడా తీయనీయము అనేటువంటి ఉద్దేశంతో గత వేలంపాటలో దక్కించుకున్నటువంటి సత్తుపల్లి అయితేంది, కోయగూడెం లాంటి వాటిని కూడా ఒక్క బొగ్గు పెళ్ళ కూడా తీయకుండా అడ్డుకోగలిగింది తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక శ్రావణ్ పెళ్లిలో కూడా ఎవరైనా
సింగరేణి పాల్గొన్నప్పటికి కూడా మనకు దక్కకుండా ప్రైవేటు వ్యక్తికి వచ్చినట్లయితే వాడు ఇక్కడ వచ్చి బొగ్గు పెళ్ళ తీయకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమాలు చేపడతామనేటువంటి తెలియజేస్తూనే సింగరేణి కార్మిక వర్గాన్ని కూడా చైతన్యవంతం చేస్తూ గతంలో ఏదైతే అన్ని కార్మిక సంఘాలు కలిసి 3 రోజుల సమ్మెను పిలిపి ఇచ్చి విజయవంతం చేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని దాన్ని కూడా తెలియజేస్తూనే ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా 10వ రౌండ్ను మొన్న హైదరాబాద్లోనే బొగ్గు వేలానికి మన తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారే బొగ్గు మంత్రిత్వ శాఖగా ఉండి వేలం ప్రక్రియను ప్రారంభిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి బట్టి విక్రమార్క గారు కూడా హాజరవడం అంటే చాలా బాధాకరం. ఇది ఒక సింగరేణి అస్తిత్వానికి మనుగడకు మన ఉనికికే ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించింది. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇవాళ ఏదైతే తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణికే కేటాయించాలంటూ, అలాగే సింగరేణి కాకుండా వేరెవరికి కూడా కేటాయించిన ఒక బొగ్గు పిల్ల కూడా తీయకుండా తాము అడ్డుకుంటామని, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని అలాగే మెడలు వంచడానికి తాము ఉద్యమం తీవ్రతరం చేస్తామంటే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజదేవ్తో పాటు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.